హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేట్ న్యూస్ ఫస్ట్ టైం నా ఛానల్ చేసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది. జాతిరత్నాలు ఈసారి అంటే వాళ్ళు వంట చేసేటప్పుడు అంటే కుకింగ్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని థీమ్స్ ఇస్తారు కదా. అంటే వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఇవ్వడం కోసం ఒక గేమ్ ఆడిస్తారు కదా. సో ఆ గేమ్ వచ్చేసి ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆడుతున్నారు అనమాట. అంటే టేస్ట్ చూడటం. అంటే అక్కడ కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. ఆ ఐటెమ్స్‌ని బ్లైండ్ ఫోల్డ్స్ పెట్టేసి టేస్ట్ చూడమని చెప్తారు. అదొకటి. ఇంకొకటొచ్చేసి ప్రతిసారి స్పెషల్ ఎఫెక్ట్ లాగా ఇచ్చి అంటే ఇప్పుడు కుకింగ్ వాళ్ళు కుకింగ్ చేయకుండా వాళ్ళు జాగ్రత్తలు చేత చూపించడం. లేకపోతే వాళ్ళని ఏదైనా ఒక చెయ్యి వాడకూడదు. అట్లా సంథింగ్ ఇస్తుంటారు కదా! ఈసారి ఏంటంటే కుకింగ్ చేసేవాళ్ళు వీల్ చైర్స్‌లో కూర్చొనుంటారు. ఇప్పుడు జాతిరత్నాలేమో దాన్ని తోసుకుంటూ వెళ్లి వాళ్ళకి కావాల్సినయన్నీ ఎక్కడ ఏమేం కావాలో వాళ్ళని అక్కడ తీసుకుపోయి వాళ్ళు తీసుకునేట్టు చేయాలనమాట. సో, అట్లా ఈసారొచ్చేసి ఎవరికెవరు జాతిరత్నాలో ఆల్రెడీ మనకు తెలిసింది గదా! జాతిరత్నం అంటే మనకి తనూజాకైతే ఎవరైతే రాకూడదని ఎప్పుడు కోరుకుంటుందో వాళ్ళే వచ్చారు. ఈసారైతే మణికంఠ వచ్చాడు. మణికంఠ ఏంటి యాక్చువల్‌గా ఈసారి ఫీల్ మై లవ్ కదా! నువ్వు నా లవ్‌ని ఫీల్ అవ్వాలి. అసలు చూడు నా హార్ట్‌లో నువ్వే ఉన్నావు అని చెప్పి మామూలుగా యాక్చువల్‌గా నిఖిల్ అట్లా చెప్తే మాత్రం అందరికీ ఏంటి ఎప్పుడు ఇంతేనా అన్నట్టు కొంచెం చిరాకొస్తుంది. బట్ మణికంఠ అట్లా చెప్తుంటే అందరికీ కొంచెం జోక్‌గా ఉంటుంది. కొంచెం కామెడీగా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందనమాట. ఈసారి మణికంఠ చెప్పినప్పుడు కూడా అంతే అనిపించింది. సో, అందరూ వాళ్ళ జాతిరత్నాలు వచ్చేసి కుకింగ్ వాళ్ళని వీల్ చైర్‌లో తీసుకుపోతుంటే మణికంఠని పద పద త్వరగా పద అంటే ముందు నువ్వు చెప్పు. నేనంటే ఇష్టమేనా? అట్లా కొంచెం విసిగిస్తూ ఉంటాడు. విసిగిస్తుంటే ప్లీజ్ త్వరగా పద అని అంటాం. అసలు ఇదైతే చూస్తుంటే చాలా కామెడీగా, జోయల్‌గా ఉందనమాట. సో, అదొచ్చేసి ఇప్పుడు ప్రోమోలో చూపించారు. అదే కాదు ఇంకొక ప్రోమోలో ఏం చూపించారంటే సండే వచ్చే రీతు ప్లస్ డిమాండ్ పవన్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు చూపించారు. అంటే యాక్చువల్‌గా ఫీమేల్ వాళ్ళిద్దరికి పడినట్టుంది ఈసారి. అంటే కుకింగ్ విత్ జాతిరత్నాల్లో జాతిరత్నాలు కుకింగ్‌కి వాళ్ళిద్దరికి వచ్చినట్టుంది. తను చెప్తదనమాట. "అసలు నా లవ్ నువ్వు ఫీల్ అవ్వాలి. నేనెంత లవ్ చేస్తున్నానో నీకు తెలీదు" అని చెప్పటం. ప్లస్ ఈసారి ఈరోజు నిన్ను చూసి కుక్కర్ కూడా విజిలేయకూడదు. అంటే లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయటం ఇట్లా కొంచెం వాళ్ళు కామెడీగా చేయటం. అదంతా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అట్లా చేయటం వల్లే కదా అందరూ చూస్తున్నారు. సో, ఇదంతా పక్కన పెడితే తనుజ వచ్చేసి ఒకటి యాడ్ లాగా ఇచ్చిందనమాట. అదేంటంటే మనం ఇంతకుముందు తనుజ వచ్చేసి ఇప్పుడు ఒక స్టేటస్ పెట్టింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. అంటే తను 'బిగ్ బాస్' సీజన్ 9 అసలు యాక్చువల్‌గా నేను చూడలేదు బయటకొచ్చిన తర్వాత అని చెప్పింది గదా! బట్ సీజన్ 9లో తనూజ, కళ్యాణ్ ఇద్దరికి సంబంధించిన కొన్ని పిక్స్ ఒక వీడియో ఒకటి షేర్ చేసిందన్నమాట. షేర్ చేసి మీ ఇద్దరం ఇప్పుడు కాదు ఎప్పటికి కలిసే ఉంటాం. మేమెంత చెప్తున్నా కూడా మా గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో తెలీదు. మేము మా గురించి మీరు ఎంత స్ప్రెడ్ చేసినా, ఏం చేసినా మేము ఎప్పటికీ కలిసే ఉంటాం. లైఫ్ లాంగ్ ఇంతే ఫ్రెండ్స్‌గానే ఉంటామని చెప్పి ఒకటి సెండ్ చేసిందనమాట. అంటే కొన్ని ఛానెల్స్ వాళ్ళేమో మేము చెప్తున్నా గానీ ఎవరు నమ్మట్లేదు. అందుకనే నేను చెప్పానని చెప్పి సెండ్ చేశారు అని చెప్పి అట్లా కొంచెం రూమర్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా తనెందుకు ఇవి ఫార్వర్డ్ చేసిందంటే ఆల్రెడీ ఇప్పుడు బయట తన గురించి, కళ్యాణ్ గురించి నెగెటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ వాళ్ళిద్దరిని కలిసి లైవ్‌లో చూడాలనుకుంటున్నారు. బట్ ఇంతవరకు వాళ్ళు లైవ్‌లో రాలేదు. ఫాన్స్ మీట్ అవ్వడానికి రమ్మన్నా కూడా రాలేదు. మేము కలిసే ఉంటున్నాం కానీ మేము చాలా బిజీగా ఉంటున్నాం అని చెప్తున్నారు కదా! అందుకని వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి దాని గురించి తను స్టేటస్ పెట్టిందనమాట. యాక్చువల్‌గా అది తను స్టేటస్ పెట్టింది కూడా కరెక్ట్‌గానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తను ఆహ్, తన ఛానెల్‌లోనే కావచ్చు, తన ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఆల్రెడీ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో మనకు తెలుసు. సో, తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే చాలు ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అవుతుంది. ప్లస్ తనూజ పేరు మీద చాలా అకౌంట్స్ ఉన్నాయి. అసలు తనూజ అకౌంట్ ఏది, వేరే వాళ్ళ అకౌంట్ ఏది కూడా మనకు తెలియకుండా ఉన్నట్టుంది. యాక్చువల్‌గా ఇప్పుడు తనూజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లో షేర్ చేసిందేంటంటే నేను, కళ్యాణ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు ఎప్పటికి ఫ్రెండ్స్‌గానే ఉంటాము. తనకిప్పుడు ఆల్రెడీ ఒక ఆల్బమ్ రిలీజ్ అవ్వబోతుంది. ఆల్బమ్‌కి సంబంధించి బెస్ట్ ఆఫ్ లక్ అని కూడా చాలా సార్లు చెప్పింది. సో, ఇప్పుడు కూడా చెప్పిందనమాట. చెప్పడమే కాదు మేము త్వరలో మీ ముందుకి చాలా ఒక మంచి ప్రాజెక్ట్‌తో మేము ముందుకొస్తాం. సో, డోంట్ వరీ మేము ఎప్పుడు కలిసే ఉంటాం అని ఒక పోస్ట్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. కళ్యాణ్ కూడా చాలా పోస్టులు చేశాడు. తను వచ్చేసి ఇప్పుడు కాదు చాలా సార్లు చెప్పాడు. నేను, తనుజ కలిసే ఉంటున్నాం. కలిసే ఉంటాము. ఎప్పుడు రోజు మాట్లాడుకుంటాము. కానీ మేము మాట్లాడుకునేయన్నీ ఇప్పుడు పబ్లిక్ చేసి ఏం మాట్లాడుకుంటున్నాము, ఎన్నింటికి మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తున్నాం అదంతా మేము చెప్పాల్సిన అవసరం లేదు కదా! ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి. పర్సనల్స్‌లో ఇన్వాల్వ్ అవ్వటం నాకైతే నచ్చదు. ప్లస్ పర్సనల్స్‌ని కూడా పబ్లిక్‌గా ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడం అంతకంటే నచ్చదు. నేను తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.